తెలంగాణలో గల బీడీ కార్మికులందరికీ వేతన ఒప్పందం జరగడం ఒక శుభ సూచకము. వాళ్ళు మేము ఆశించిన మేరకు పెరగకపోయినప్పటికీ ఉపశమనం మాత్రం ఉందని నేను భావిస్తున్నాను. ఈ వేతన ఒప్పందం అమలులో ఎక్కడైనా తేడాలు ఉంటే మా దృష్టికి వస్తే వాటిని సరిచేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కార్మిక సంఘ నాయకులుగా. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే బీడీ కార్మికుల నుండి కొన్ని కంపెనీలు అవి వాళ్ళ కూలి పడంగానే డబ్బులు తీసుకుంటున్నారు 1000 బీళ్ళకి ఇంత అనేది. ఇది సమంజసం కాదు. ఇప్పుడు వేతనాలు పెరిగిన వాటి వాళ్ళ తీసుకోవడం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. అసలు ఈ వేతనాల కోతల వల్ల కార్మికులు పనిచేయడం మీద ఆసక్తి చూపడం లేదు. అందువల్ల బీడీ ఉత్పత్తి కూడా కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం జీవనభృతి సర్కారు ఇస్తున్నది కాబట్టి ఎవరు బీడీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. సర్కారు ఇస్తున్నది ఒక ఉపశమనం కోసం మాత్రమే. ఇక్కడ పని చక్కగా లేదు కాబట్టి ఆ వెసులుబాటు ఉండాలని చెప్పి ఇస్తున్నారు. మీరు ఆ సర్కారైన పనిని చక్కగా ఇచ్చి వేతనాలు చక్కగా ఇస్తే బీడీ కార్మిక శ్రద్ధ ఉంటుంది, పని చేస్తారు. కానీ ఈ విషయాన్ని ఈ సందర్భంగా యజమానుల దృష్టికి తెస్తున్నాను. కార్మికులు గమనంలో ఉంచుకోవాలి. మీ వేతన ఒప్పందాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కార్మికులు విజ్ఞప్తి చేస్తూ ఈ వేతన ఒప్పందానికి ముందుకు వచ్చిన యజమానుల సంఘ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ. మిత్రులారా, తెలంగాణలో ఉన్న బీడీ కార్మికులకు కూలీ వేతనాలు పెంచాలని చెప్పేసి మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున గత నెలలో బీడీ యజమానుల సంఘానికి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను హైదరాబాద్లో జరిగిన చర్చల్లో బీడీ కార్మికులకు కూలీ వేతనాలు పెరిగినాయి, అట్లే ప్యాకింగ్ వాళ్ళకు పెరిగినాయి. నెలసరి ఉద్యోగస్తులకు కూడా కూలీ వేతనాలు పెంచుతూ యజమానుల సంఘాలతో చర్చలు సఫలమైనవి. ఒప్పందం కూడా కుదిరింది. మే 1, 2024 నుండి బీడీ కార్మికులకు ప్రతి 1000 బీళ్లకు ₹4.25 చొప్పున, ప్యాకింగ్ చేసే కార్మికులకు ₹3650 నెలకు, నెలసరి వేతన ఉద్యోగస్తులకు ₹1700 వేతనాలు పెరిగినాయి. ఈ పెరిగిన వేతనాలు మే 1, 2024 నుంచి అమలు చేయాల్సి ఉంటుంది ఒప్పందం ప్రకారం. అట్లాగే తెలంగాణలో గల నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, జైత్యాల్, సిద్దిపేట, మెదక్, తెలంగాణలో ఉన్నటువంటి 7 జిల్లాలో గల 7 లక్షల మంది బీడీ కార్మికులకు ఈ వేతన ఒప్పందం అమలు చేయాల్సి ఉంటుంది. పెరిగిన వేతనాలు కార్మికులకు, కాకర్లకు, నెలసరి వేతన ఉద్యోగస్తులకు లాభం చేకూరుస్తుంది. కాబట్టి బీడీ కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాటాలు నిర్వహించే పరిస్థితి ఉన్నందున యజమాన్యాలు కార్మికుల పోరాటాన్ని, సమాయత్తాన్ని గుర్తించి వేతన ఒప్పందాన్ని అంగీకరించారు. ఇది బీడీ కార్మికుల విజయంగా మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ భావిస్తుంది. ఈ వేతనాలు అమలు చేసుకోవాల్సిన బాధ్యత కార్మికుల పైన ఉంటుంది. ఏ యజమాన్యమైనా అమలు చేయకపోతే దానికి వ్యతిరేకంగా కార్మికులతో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున తెలియజేస్తుంది.